వెల్కమ్ టు ససి టీవీ. నేను జర్నలిస్ట్ రఫీ. సంచలనంగా మారిన మియాపూర్ ఇష్యూ ఏదైతే ఉందో 5గురు విగత జీవులుగా పడి ఉన్నారు. దాంట్లో 2 సంవత్సరాల ఒక బాబు కూడా ఉన్నాడు. ఇద్దరు పెద్దవాళ్ళు, వాళ్ళకు ఒక పాప. ఆ పాప అల్లుడు, తర్వాత ఆ పాపకి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నదో ఆ కూతురికి ఒక బాబు ఉన్నాడు. అతనే 2 ఇయర్స్ బాబు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అయితే ఈ 2 ఇయర్స్ బాబు కూడా చనిపోవడం జరిగింది. అది ఎవరో చంపింది కాదు, ఏం కాదు. వాళ్ళు ఒక అది ఎట్లా కూడా అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారో కూడా అసలు తెలియట్లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళు కర్ణాటక నుంచి బతుకు తెరువు కోసం మియాపూర్ లో ఉండటం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు. 2 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. అక్కడ వాళ్ళ చూస్తే ఏంటంటే అది చాలా లో క్లాస్ గా ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 3-4 వేల రూపాయలు రెంట్ ఉంటుంది. ఒకటే రూమ్. ఆ రూమ్ లో నివసిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ నైట్ పూట 11 గంటలప్పుడు వాళ్ళ పెద్ద పాప వచ్చింది. ఎక్కడికి వీళ్ళ దగ్గరకు వచ్చింది. వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ మందలు ఇచ్చి వెళ్ళిపోయిందంట. తర్వాత ఈ 5గురు కలిసి ఒక దోశలు అయితే తినడం జరిగింది. అదొక్కటే ప్రూఫ్ దొరుకుతుంది అక్కడ. మనకి ఇంకేం దొరకట్లేదు. దోశ పిండి ఒకటే దొరుకుతుంది. అయితే నైట్ పూట దోశలు వేసుకొని తిని పనుకున్నారు. తెల్లారేసరికి 5:30 గంటలకి వాళ్ళు లెగాలి. యాక్చువల్ గా 5:30కి వీళ్ళు లెగిసి మంజూరా వాటర్ వేస్తారంట అక్కడ. అయితే ఇంటి ముందు ఉన్న వాళ్ళు ఏంది వీళ్ళు ఇంకా లేగలేదు, 5:30 అవుతుంది, మంజూరా వాటర్ వేయలేదు, ఇంకా ఈమె పనికి వెళ్ళలేదు అని చెప్పేసి డోర్ కొట్టడంతో వీళ్ళెవరు కూడా డోర్ తీయలేదు. ఏంది డోర్ తీయట్లేదు అని చెప్పేసి ఎవరైతే చనిపోయారో ఈమె పెద్ద కూతురు ఇక్కడనే ఉంటుంది నియర్ బై. ఆమె కాల్ చేస్తే ఆమె వచ్చింది. ఆమె వచ్చే ప్రయత్నించినా సరే డోర్ తీయకపోవడంతో బద్దలు కొట్టారు ఆమె సమక్షంలో. బద్దలు కొట్టిన తర్వాత మొత్తం వామిటింగ్ చేసుకొని 5గురు కూడా చనిపోయి పడున్నారు అక్కడ. వాళ్ళు ఎవరు కూడా బతకలేదు. దాంట్లో మెయిన్ గా ఏంటంటే ఈ చిన్న బాబు ఉన్నాడు, 2 సంవత్సరాల బాబు ఉన్నాడు అక్కడ. ఆ 2 సంవత్సరాల బాబు కూడా వీళ్ళు ఎలా పెట్టారు, అది కావాలని వాంటెడ్ గా ఏమన్నా వాళ్ళు కలుపుకొని సూసైడ్ చేసుకున్నారా, లేదు అంటే ఫుడ్ పాయిజన్ అయిందా? ఫుడ్ పాయిజన్ అయినా సరే సౌండ్లు వస్తాయి. వాళ్ళు రూమ్ పక్కనే, చిన్న రూమ్ లో, ఆ రూమ్ పక్కనే ఇంకొక రూమ్ వాళ్ళు కూడా ఉంటారు. అతను నేను అడిగితే అతను ఏం చెప్పాడంటే మాకు ఎలాంటి సౌండ్ రాలేదు, నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock కూడా లెగిసి నేను బయటికి వెళ్ళి వచ్చా, మాకు ఎలాంటి సౌండ్ రాలేదు అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు వీళ్ళకి మెయిన్ ఇలా పోలీసు వాళ్ళకి దొరికిన చిన్న క్లూ ఏంటంటే ఈ బాటిల్, ఒక చిన్న పాయిజన్ టైప్ బాటిల్ అయితే అక్కడ దొరికిందంట. కానీ అది పాయిజన్ బాటిలా, ఇంకే బాటిలా, లేదంటే వీళ్ళే కలుపుకున్నారా, లేదు అంటే ఆ దోశపిండి ఎవరైనా ఇచ్చారా, ఆ దోశపిండిలో కలిపి ఇచ్చారా, అన్ఫార్చునేట్లీగా వాళ్ళకి తెలియకుండా తాగి చనిపోయారా అనే విషయాలు అయితే పోలీసులు నిర్ధారణ అయితే ఇంకా చేయలేదు. అది వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం అయితే పంపించారు బాడీని హాస్పిటల్ కి. పోలీసు వాళ్ళు కేసు దర్యాప్తు చేసుకుని సస్పిషియస్ గా డెత్ కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు పోస్ట్ మార్టం అయితే పంపించడం జరిగింది. యాక్చువల్ గా ఇలా కావడానికి కొన్ని కారణాలు ఏంటంటే మెయిన్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు స్థానికులు ఎందుకు అలా అంటున్నారంటే ఇప్పుడు ఎవరు లోపలికి పోలేదు, ఎవరు బయటికి రాలేదు, వాళ్ళే లోపలికి వెళ్ళారు, వాళ్ళే చనిపోయారు. ఇంకా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కాకపోతే ఇంకే విషయంలో చనిపోయే అవకాశం ఉంటుంది? వీళ్ళ అల్లుడు తర్వాత వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటాయి అని అయితే నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 2 hours నేను అక్కడ ఎంక్వైరీ చేశాను. వాళ్ళు ఎవరో కూడా అక్కడెక్కడ ఎలాంటి గొడవలు లేవు. ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా ఎలాంటి గొడవలు లేవు. వాళ్ళు కూడా తాగరంట. పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఇంట్లో 5గురు చనిపోయారు కదా, ఆ పెద్ద ఆయన కూడా తాగుతురంట. కానీ కొంచెం తాగుతురంట. తాగినా సరే గొడవలు పెట్టుకోరంట. ఎప్పుడు కూడా 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే ఒకరి గురించి ఒకరికి తెలిసే ఉంటది. పక్కన ఎవరైతే ఉంటున్నారో పక్కింటి ఆమె, వీళ్ళు కూడా చెప్పారు. వీళ్ళు కూడా ఏం చెప్పారంటే వాళ్ళు మాకు దగ్గర మేము 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా గొడవలు పెట్టుకున్నట్టు, తాగి ఇలా చేసుకున్నట్టు ఎక్కడా లేదు. వాళ్ళ ఇంటి మీద కూడా ఎవరో వచ్చేవాళ్ళు కాదంట. ఎందుకంటే వాళ్ళు బేసిక్ గా కర్ణాటక వాసులు. వాళ్ళు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చారు. వాళ్ళకి చుట్టాలు కూడా తక్కువ ఉన్నారు. కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 3 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కూడా లేడంట. ఆ కొడుకు ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. అతను విజయవాడ వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళాడంట. శ్రీశైలం నుంచి అయితే ఆయన చనిపోయిన తర్వాత విషయం తెలిసింది వాళ్ళకి. అతను కొడుకు లేని చూసి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా, లేదు అంటే అన్ఫార్చునేట్లీ ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా, ఎవరైనా కలిపారని అయితే పోలీసులు అయితే ఇంకొన్ని రోజుల్లో అయితే మనకి తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, ఖచ్చితంగా బయటపడిద్ది. మేజర్ గా ఏంటంటే ఈ చిన్న బాబు, అసలు 2 సంవత్సరాల బాబు, ఆ బాబుకి ఏం తెలుసు అని అసలు ఆ బాబుకి ఎందుకు గెలిపారు, వీళ్ళు చేసుకున్నారు, ఆ బాబుని చంపడానికి గల కారణాలు ఏంది, అసలు చంపాల్సిన ఒక తల్లి అయితే చంపే ప్రయత్నం అయితే చేయదు. వాంటెడ్ గా అయితే బిడ్డను చంపుకునే ప్రయత్నం అయితే చేయదు. కానీ అది ఎలా జరిగింది ఏంది అనేది అయితే పోలీసులు ఫైనల్ గా మనకి చెప్పాల్సి ఉంది. ఆ పోలీసులు అయితే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అప్డేట్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.